42 సంవత్సరాల స్వల్ప వయస్సులోనే తన సంగీత వైభవాన్ని మాత్రమే మనకు అందించి భువి నుంచి దివికి ఏగిన తెలుగు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారి 48వ వర్ధంతి నేడు. గాన గంధర్వుడు గౌరవనీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో మొట్టమొదటిగా సినిమా పాట పాడించి తెలుగు గాన తేజాన్ని విశ్వవ్యాప్తం కావడానికి అవసరమైన ప్రవేశాన్ని కలిగించిన మూలమూర్తి వీరే. అందుకే ఎస్పి కోదండగాని పేరు తన రికార్డింగ్ థియేటర్కు పెట్టుకున్నారు బాలు. అంతేకాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా ఎస్పి కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్గా ఉంచారు. చేసిన మేలు మరొక తన కృతజ్ఞతలు ఆచరణలో చూపిన వీరి వంటి సంస్కారం ఎప్పటికీ మనందరికీ ఆదర్శనీయమే. కోదండపాణి గారి పాటల గురించి, ఆయన చేసిన ప్రయోగాల గురించి గుర్తు తెచ్చుకోవడమే వారికి మనమిచ్చే నివాళి. గుంటూరులో జన్మించిన కోదండపాణి గారి బాల్యమంతా అక్కడే గడిచింది. చిన్నప్పుడే పద్యాలు, గేయాలు, పాటలు పాడడం పట్ల ఆసక్తి, ప్రయోగాలు చేసేవారు. చదివింది 9వ తరగతే, కానీ నేర్చుకున్న సంగీతం ఆయన్ని సినిమాల్లో అవకాశం పొందడానికి అవసరమైన ధైర్యంతో మద్రాసుకి పంపించింది. కృషితో, పట్టుదలతో, వినయంతో అద్దేపల్లి రామారావు గారి సంగీతంలో వచ్చిన నాయుళ్ళు సినిమాలో కోరస్ పాడారు. తర్వాత సుసర్ల దక్షిణామూర్తి దగ్గర సహాయకులుగా చేరారు. సంతానం సినిమాలో ఓ పాట కూడా పాడారు. తర్వాత కేవి మహాదేవన్ దగ్గర కూడా కొంతకాలం పనిచేశారు. కన్నకొడుకు సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడై ఇక ఆపాత మధురాలని మనకు అందించారు. అవిస్మరణీయమైన ప్రముఖ తెలుగు స్వరకర్తలలో ఒకరైన వీరిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎస్పి కోదండపాణి గారి పాటల్లో లయ, రాగం కలిసి ఉండడం వల్ల వారి సంగీతం ఎప్పటికీ తెలుగు గాలిలో నిలిచి ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది తన సంగీతాన్ని. ఉదాహరణకు తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, కోటలోని మొనగాడ, గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సందేశం, ఇది మల్లెల వేలయేని, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం, ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇలా పాటలకు అజరామరమైన సంగీతాన్ని అందించి, ముఖ్యంగా పాటలలోని అందమైన కవుల సాహిత్యానికి ప్రాముఖ్యతని ఇచ్చి, వైవిధ్యభరితమైన సంగీతంలో శ్రోతలకు ఆత్మీయంగా నిలిచి, తను గెలిచి సాహిత్యాన్ని ఎప్పటికీ నిలిపిన ఎస్పి కోదండపాణి గారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.